గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పిలుపునిచ్చారు. 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్లో ఆమె ఇంటి వద్ద పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించామని చెప్పారు. ఇదంతా ప్రజలకు చేరువ చేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, చొక్కాకల వెంకట్రావు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆల శివగణేష్, జేసీఎస్ మండల కన్వీనర్లు బులుసు జగదీష్, రవీంద్రనాథ్ ఠాగూర్, తిరుపతిరావు, పారుపల్లి రవి, బైరా వెంకట్, వార్డు నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, గృహ సారథులు పాల్గొన్నారు. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలోనూ కూడా సుపరిపాలన అందించారు. గతంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీ కేవలం ఆ పార్టీకి సానుభూతి పరులు, ఆ పార్టీ సింపథైజర్స్కి మాత్రమే ఏదో మేలు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకి ముందు ఏదైతే చెప్పారో అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరికీ కూడా మనం మేలు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాటకి కట్టుబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా గర్వపడే విధంగా, సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అమలు తీరు కానీ, ఎందుకంటే అన్నిటికంటే కూడా ముఖ్యమైనది పేదరిక నిర్మూలన కోసం మూలాల నుంచి సమస్యను వెతికి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పేదరిక నిర్మూలన అవ్వాలంటే, సమాజంలో మనకు గౌరవం రావాలంటే, సమాజం మనం గుర్తించాలంటే, సమాజంలో మన ప్రతిష్ట పెరగాలంటే అది ఒక చదువు ద్వారా మాత్రమే సాధ్యం. చదువు మాత్రమే పేదరికాన్ని నిర్మూలించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దాన్ని గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లోని కూడా ఏ రాష్ట్రంలోని కూడా లేనటువంటి విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, విదేశీ విద్యా దీవెన కానీ, వసతి దీవెన, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నినాదంతో వేలాది కోట్ల రూపాయలు, సుమారు 23,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలని కూడా ప్రైవేటు పాఠశాలల కంటే కూడా ధీటుగా తీర్చిదిద్ది ఈరోజు ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి పథకం ద్వారా, విద్యా కానుక పథకం ద్వారా తల్లిదండ్రుల్లో ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుతూ చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది మనం గర్వపడే విధంగా మనం చెప్పుకునేవి ఇది చేశాం, ఈ మార్పు తీసుకొచ్చాం. 4.5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వకముందు వేసవి సెలవు తర్వాత స్కూళ్ళు తెరుస్తున్నారంటే ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీలో కష్టపడి పనిచేసి మరి 4 ఓట్లు రావాలి అంటే, మెజార్టీ రావాలి అంటే దానికి మీరే రథసారథులు. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇందాక ఠాగూర్ గారు చెప్పారు పెద్దలు, ఇది నగ్న సత్యం. గతంకి వెళ్దాం, గతంలో చూడండి. ఏదైనా ఒక ఎమ్మెల్యే దగ్గరికి మనకు పని కావాలంటే వారు చుట్టూ ఎన్నో సార్లు తిరగవలసినటువంటి